స్వామి వివేకానంద ఆశయాలే బీజేపీ సిద్ధాంతాలకు పునాది అని ఆ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు ఎంఎంఎన్ పరశురామరాజు చెప్పారు. పాత సౌత్ జైల్ రోడ్డులోని వివేకానంద కాలనీ అల్లిపురంలో స్వామి వివేకానందుల 163వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామి వివేకానంద బోధనలు కేవలం ఆధ్యాత్మిక ప్రసంగాలు కావని, అవి దేశ నిర్మాణానికి మార్గదర్శకాలు అని అన్నారు. యువత శక్తిని జాతీయ అభివృద్ధికి మళ్లించింది భారతీయ జనతా పార్టీ అని అన్నారు. దేశభక్తి, ఆత్మగౌరవం, సేవాభావం లాంటి విలువలను యువతలో నాటాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. మరి ఇక్కడ విశాఖపట్నంలో ఆయనకి 100 సంవత్సరాలు జయంతి సందర్భంగా ఇక్కడ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. 1964 నుంచి ఈ విగ్రహం ఇక్కడ ఉన్నది. మరి స్వర్గీయ ఎన్ఎస్ఎన్ రెడ్డి మేయర్ గారు ఈ విగ్రహాన్ని అప్పట్లో స్థాపించడం జరిగింది. ఆయన పేరునే ఇక్కడ ఒక స్కూల్ కూడా నడిచేది. మరి ఆ రకంగా అనేక కార్యక్రమాలు అప్పటి నుంచి కూడా వివేకానంద అంటే అపారమైన ప్రేమ ఉన్న ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి నరేంద్ర దత్త గారి గురించి మనందరికీ తెలుసు. ఆయన్ని స్మరించుకోవడం భారతదేశ ఔన్నత్యానికి, హిందుత్వ ఔన్నత్యానికి ఎంతో అవసరం. ఇప్పుడున్న రోజులలో మరి హిందుత్వాన్ని అప్పుడే ప్రపంచం అంతా కూడా చాటి చెప్పిన గొప్ప వ్యక్తి. మరి చికాగోలో కానీ మరి ప్రపంచ హిందూ మహాసభల్లో ఆయన చేసిన ప్రసంగం ఆ రోజుల్లో ఒక పెద్ద విప్లవంగా మారింది. అటువంటి వ్యక్తి మరి అతి చిన్నతనంలోనే చనిపోవడం జరిగింది, 39 సంవత్సరాల వయసులోనే. వివేకానంద చెప్పారు, స్వతంత్రం సాధించడానికి ఉక్కు కండరాలు అలాగే బలమైన నరాలతోటి ఉన్న యువకులు 100 మంది నాతో ఉంటే దేశాన్ని సాధిస్తానని చెప్పడం జరిగింది. ఆ విధంగా యువకుల్లో డ్రగ్స్కి అటువంటి మాదక ద్రవ్యాలకి లోనవ్వకుండా మంచిగా చదువుకుని ప్రపంచానికి ముందుండే విధంగా, భారతదేశాన్ని ఇచ్చే విధంగా అందరూ కూడా యువతంతా కూడా ఆయన ఆదర్శం తీసుకుని ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆయన 1902లో ఆయన పరమత సాధించారు. ఈ రకంగా ఆయన జీవిత విధానంలో ప్రజలందరూ తెలుసుకుని కులమతాలకి బాగోకుండా అందరూ కూడా కలిసికట్టుగా సేవాభావంలో ఉండాలని, ఆధ్యాత్మిక దృష్టిలో అందరూ కూడా ఉండాలని చెప్పి ఆయన ఆశయాలకు అనుగుణంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా